everyone, welcome back to our channel. మనం ఈ వీడియోలోని ఈ క్వశ్చన్ చూద్దాము. Prove the divergent of grade r power m is equals to m into m plus 1 r power m minus 2. ఇందులో ఫస్ట్ మనం ఇది తీసుకున్నాము LHS divergent of grade r power m. దీన్ని ఎలా రాయొచ్చు కదా మనం ఏంటి del dot grade r power m అని. ఫస్ట్ మనం grade r power m ని ఫైండ్ చేస్తాం. తెలుసు కదా మనకి ఫార్ములా ఇలా రాస్తాము grade r power m ని. ఇప్పుడు మనకి ఏమవుతుంది I bar dou by dou x r power m plus j bar dou by dou y r power m plus k bar dou by dou z r power m గా రాయొచ్చు కదా గ్రేడ్ r power m ని. ఇప్పుడు మనకి r bar అంటే తెలుసు xi bar plus yj bar plus zk bar. సో మాగ్నిట్యూడ్ ఆఫ్ r bar ఏమవుతుంది మనకి రూట్ ఓవర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. ఇప్పుడు మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే r స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఈ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది. మనకేం మిగులుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్, అంతే కదా. ఇప్పుడు మనం డో ఆర్ బై డో ఎక్స్ చేస్తాం. అంటే ఆర్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమవుతుంది డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ కి ఫార్ములా ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. సో 2r అవుతుంది. 2r వచ్చినప్పుడు నెక్స్ట్ ఇది ఏంటి r అనేది డిపెండెంట్ వేరియబుల్ కాబట్టి డో ఆర్ బై డో ఎక్స్ వేసుకుంటాం. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది 2x వస్తుంది. డో ఆర్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 2కి 2 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ r మిగులుతుంది. ఇక్కడ ఇంటూ చేస్తుంది, ఇక్కడ మల్టిప్లికేషన్ కాబట్టి ఇక్కడికి వెళ్ళిపోతే డివిజన్ x బై ఆర్. అదే విధంగా డో ఆర్ బై డో y బై ఆర్, డో ఆర్ బై డో z z బై ఆర్ రావడం జరుగుతుంది. ఇప్పుడు గ్రేడ్ r పవర్ m ని మనం ఫైండ్ చేద్దాం. ఇలా రాసుకున్నాం కదా గ్రేడ్ r పవర్ m అంటే. ఇప్పుడు మనం చూడండి గ్రేడ్ r పవర్ m అంటే ఇలా రాసుకున్నాం కదా. ఫస్ట్ మనం i బార్ కి ఫైండ్ చేస్తే సమ్మేషన్ రాసుకుంటున్నాం అనమాట. సమ్మేషన్ అంటే i బార్ కి ఒకటి ఫైండ్ చేస్తే చాలు. తర్వాత ఏమవుతుంది సమ్మేషన్ తీసేయాలి అంటే yj బార్ ప్లస్ zk బార్ అలా వస్తుంది. ఫస్ట్ చూద్దాము సమ్మేషన్ ఏమవుతుంది చూడండి i బార్ mr పవర్ m మైనస్ 1 డో ఆర్ బై డో ఎక్స్. ఇది ఎలా వచ్చింది అంటే ఫస్ట్ మనం సమ్మేషన్ రాసినప్పుడు దీనికి ఒకటే చేస్తే చాలు. ఓకే, ఇక్కడ r పవర్ m కదా, దాని ఫార్ములా ఏంటి d బై dx ఆఫ్ x పవర్ m కి ఫార్ములా ఏంటి m ఇంటూ x n ఇంటూ x పవర్ n మైనస్ 1 కదా. సో ఇక్కడ మనకి ఈ ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది m ఇంటూ r పవర్ m మైనస్ 1 డో ఆర్ బై డో ఎక్స్. ఎందుకు ఇది r అనేది డిపెండెంట్ వేరియబుల్ కాబట్టి. ఓకే, m r పవర్ m మైనస్ 1 కాన్స్టెంట్ కాబట్టి బయటికి పంపించేసుకున్నాం. పంపించుకున్న తర్వాత ఇక్కడ డో ఆర్ బై డో ఎక్స్ ఏమవుతుంది అంటే x బై ఆర్. డో ఆర్ బై డో ఎక్స్ వాల్యూ x బై ఆరే కదా. ఓకే, i బార్. ఇప్పుడు r ఇక్కడ మనకి కిందన ఉంది డినామినేటర్, ఇక్కడికి వెళ్ళిపోతే ఏమవుతుంది r ఇన్వర్స్ అవుతుంది. సో r పవర్ m మైనస్ 2 సమ్మేషన్ ఆఫ్ xi బార్. ఇక్కడ మనకి సమ్మేషన్ తీస్తే ఏమవుతుంది అంటే yj బార్ ప్లస్ zk బార్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం గ్రేడ్ r పవర్ m అనేది ఫైండ్ చేసాం. ఇప్పుడు డైవర్జెంట్ ఆఫ్ గ్రేడ్ r పవర్ m. డైవర్జెంట్ ఆఫ్ అంటే మనం ఏం చేయాలి డెల్ డాట్ ఇచ్చిన ఫంక్షన్ అనేది రాసుకున్నాం. ఇక్కడ మనం గ్రేడ్ r పవర్ m, గ్రేడ్ r పవర్ m వాల్యూ ఏంటి ఇది కదా. సో డెల్ డాట్ ఇలా రాసుకున్నాము. మనకి డెల్ కి ఫార్ములా ఏంటి i బార్ డో బై డో ఎక్స్ ప్లస్ j బార్ డో బై డో వై ప్లస్ z బార్ డో బై డో జెడ్. ఓకే, డాట్ ప్రోడక్ట్ అప్లై చేసాము. అప్లై చేసిన తర్వాత మనకి ఈ ఫంక్షన్ రాసుకున్న తర్వాత డాట్ ప్రోడక్ట్ అంటే ఏంటి మనకి i బార్ కోఫిషియంట్ ఇంటూ చేయాలి ప్లస్ j బార్ కోఫిషియంట్ మల్టిప్లై చేసి ప్లస్ అలాగే z బార్ కోఫిషియంట్ మల్టిప్లై చేయాలి కదా. సో డో బై డో ఎక్స్ i బార్ కోఫిషియంట్ ఏమవుతుంది ఇది మొత్తం అవుతుంది కదా m r పవర్ m మైనస్ 2 ఇంటూ ఎక్స్ డో బై నెక్స్ట్ వైకి. అలా చేసిన తర్వాత దీనికి కూడా మనం సమ్మేషన్ రాసుకుంటే దీనికి ఒక్కటి వాల్యూ చేస్తే చాలు కదా సమ్మేషన్ రాసుకున్నాము అంటే. సో మనకేమవుతుంది డో బై డో ఎక్స్ m ఇంటూ r పవర్ m మైనస్ 2 ఎక్స్ తీసుకున్నాం. ఇక్కడ m బయట పంపించుకున్న తర్వాత డో బై డో ఎక్స్ r m మైనస్ 2 ఇంటూ ఎక్స్. ఇది మనకి ఏ ఫార్ములా ఉంది యూవీ ఫార్ములాలో ఉంది. ఓకేనా, దీనికి ఏమవుతుంది యూవీ ఫార్ములాలో ఉంది కదా. సో m యూవీ ఫార్ములా ఏంటి యూవీ ఫార్ములాకి ఏంటి u v డాష్ ప్లస్ v u డాష్ కదా. ఇలా ఉంటే అంతే కదా u v డాష్ ప్లస్ v u డాష్. ఇక్కడ మనకి ఏమవుతుంది u అంటే r పవర్ m మైనస్ 2 v డాష్ d బై dx ఆఫ్
dx ఏమవుతుంది 1 అవుతుంది ప్లస్ ఇక్కడ మనకి తర్వాత ఏంటి v అంటే x ఇంటూ u డాష్ అంటే మనకి d/dx r⁻m-2 ఏమవుతుంది అప్పుడు మనకి d/dx r⁻m-2 u డాష్ కన్నమాట v అంటే మనం x ఓన్లీ రాసుకున్నాము u డాష్ అంటే ఇది దీనికి ఫార్ములా మనకి ఏమవుతుంది ఇది ఎలా ఉంది d/dx ఆఫ్ x⁻n ఫార్ములాలో ఉంది దాని ఫార్ములా ఏంటి n ఇంటూ x⁻n-1 కదా సో ఇది కూడా అలా రాస్తే ఏమవుతుంది m-2 r m-2 -1 చేస్తే మనకి ఏమవుతుంది -3 అనేది రావడం జరుగుతుంది ఇది డిపెండెంట్ వేరియబుల్ కాబట్టి మళ్ళీ మనకి ∂r/∂x అనేది రావడం జరుగుతుంది ఓకేనా సో అదే రాసుకున్నాం ఇక్కడ మళ్ళీ మనకి ∂r/∂x అంటే ఏంటి ఇక్కడ ∂r/∂x అంటే ఏంటి x/r x ఓకే ఈ సమ్మేషన్ అలాగే రాసుకున్నాం ఇక్కడ మళ్ళీ m-2 r⁻m-4 ఎందుకు ఇక్కడ r అనేది డినోమినేటర్ లో ఉంది న్యూమరేటర్కి వెళ్ళిపోతే r ఇన్వర్స్ అంటే r⁻-1 r⁻m-3 r⁻-1 ఏమవుతుంది మనకి r⁻m-4 అవుతుంది కదా సో r⁻m-4 x² x 2 ఉన్నాయి కాబట్టి ఓకే ఇప్పుడు మనకి సమ్మేషన్ తీసిన తర్వాత మనకి ఎన్ని ఉంటాయి ఇలా మనకి ∂/∂x మాత్రమే చేసాము సమ్మేషన్ పెట్టి ఇప్పుడు ∂/∂y కి ఇలాగే వస్తుంది ∂/∂z కి ఇలాగే వస్తుంది కానీ x y z అనేది మారుతుంది అనమాట సో r⁻m-2 ఎన్ని ఉంటాయి మనకి 3 ఉంటాయి ప్లస్ m-2 r⁻m-4 x² అలాగే y² z² కూడా ఉంటాయి కదా ఓకే 3 అప్పుడు మనకి మల్టిప్లై చేస్తున్నాం m తోని 3m r⁻m-2 ప్లస్ m ఇంటూ m-2 ఇంటూ r⁻m-4 r² అన్నమాట ఇప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ r² ఉంది ఇలా మనకి r⁻m-4 r² ఏమవుతుంది rm-4 ప్లస్ 2 అంటే rm-2 కదా rm-2 ఉంది r⁻m-2 వచ్చింది ఓకే ఇప్పుడు మనకి ఈ రెండిట్లో మనకి ఏం కామన్ గా ఉంది అంటే m r⁻m-2 ని కామన్ తీసుకుంటే మనకి ఇందులో ఏం మిగిలింది 3 మిగిలింది ప్లస్ m-2 అనేది మిగిలింది m r⁻m-2 m 3 - 2 మనకి ఏంటి 1 ప్లస్ 1 సో డైవర్జెంట్ ఆఫ్ గ్రేడ్ r⁻m వచ్చింది మనకి m ఇంటూ m+1 r⁻m-2 మనకు అదే ప్రూవ్ చేయమన్నారు కదా అదే ప్రూవ్ చేసాము ఓకేనా ఫస్ట్ మనం ఏం చేసాము ఇది ప్రూవ్ చేయమన్నారు గ్రేడ్ r⁻m ని మనం ఫైండ్ చేస్తాం ఫస్ట్ దానికి ఫార్ములా తెలుసు కదా i/∂x r⁻m అలాగే j బార్ కి k బార్ కూడా రాసుకున్న తర్వాత r బార్ అంటే ఇది ఫార్ములా r² రాసుకున్నాం దాని నుంచి తర్వాత ∂r/∂x ∂r/∂y ∂r/∂z ని ఫైండ్ చేసాం తర్వాత గ్రేడ్ r⁻m అంటే ఇలా రాసుకున్నాం కదా ఫస్ట్ మనం i బార్ ∂/∂x r⁻m కి మనం ఫైండ్ చేసి సమ్మేషన్ పెట్టామన్నమాట అలా రాస్తే మనకి ఏమైంది m ఇంటూ r⁻m-1 సమ్మేషన్ i బార్ x/r ఇలా వచ్చింది సో గ్రేడ్ r⁻m ని మనం ఫైండ్ చేసాం డైవర్జెంట్ అంటే మనకి ఇక్కడ చూడండి డెల్ డాట్ అండ్ నెక్స్ట్ ఇచ్చిన ఈ ఫంక్షన్ మనకు వచ్చిన ఇది వచ్చిన తర్వాత మనకి ఏం చేసాము డెల్ అంటే ఇలా రాసుకోవచ్చు కదా సో ఇది రాసుకుని డాట్ ప్రొడక్ట్ అప్లై చేస్తే మనకి ఇలా వచ్చింది ఇక్కడ కూడా మనకి సమ్మేషన్ పెట్టి ∂/∂x m r⁻m-2 x కి మాత్రమే ఫైండ్ చేసిన తర్వాత మనకి ఆన్సర్ అనేది ఇలా వచ్చింది ఓకేనా సో మనకి ఇలా మనం ప్రూవ్ చేసాం కదా ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్